ఈరోజు మే 26వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,300 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,550 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,77,621 రూపాయలు పలుకుతుంది. పసిడి ధర మార్కెట్లో గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైనట్లు చూడవచ్చు. బంగారం ధర నిజానికి ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే ఇప్పటిదాకా కూడా 20,000 రూపాయలు తక్కువగా పలుకుతుంది. జనవరి 23వ తేదీన బంగారం ధర చివరిసారిగా 1,83,000 వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. అక్కడ నుండి బంగారం ధర తగ్గినప్పటికీ మళ్లీ పెరగడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం అంతర్జాతీయంగా డాలర్ విలువ తగ్గడమే అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ తగ్గడంతో ఒకేసారి బంగారం విలువ కూడా పెరగడం ప్రారంభించింది. ఓవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గడం డాలర్ విలువ తగ్గడానికి ప్రధాన కారణమైందని చెప్పొచ్చు. అమెరికా ఇరాన్ మధ్యలో త్వరలోనే యుద్ధ విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు హార్మోజ్ జలసంధి గుండా చమురు నౌకలు కూడా తిరగడం కొనసాగుతుంది. ఈ పరిణామాలు క్రూడ్ ఆయిల్ ధరలను తగ్గించడానికి తోడ్పడతాయి. పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న నేపథ్యంలో అటు దేశీయంగా కూడా మార్కెట్లలో బంగారు ఆభరణాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక 1 కేజీ వెండి ధర 2,77,621 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోల్చి చూస్తే వెండి ధర నేడు పెరిగింది. వెండి ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిణామాలని చెప్పవచ్చు. సిల్వర్ ధర గడిచిన నెల రోజులుగా గమనించినట్లయితే తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. ఈ నెలలోనే ఒక దశలో 3 లక్షల రూపాయల వరకు వెళ్లిన వెండి ధర మళ్లీ 2,50,000 రూపాయల వరకు తగ్గింది. వెండి ధర తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పరిణామాలే. ప్రస్తుతం బంగారం తరహాలోనే వెండి ధర కూడా మళ్లీ పెరగడం చూడవచ్చు. వెండి ధర పెరగడానికి ప్రస్తుతం డాలర్ విలువ తగ్గడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం తరహాలోనే సిల్వర్ కూడా ట్రేడ్ అవుతుంది. నిజానికి సిల్వర్ ధరలు గడిచిన ఏడాది కాలంగా పెరగడానికి ప్రధాన కారణం ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడమని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ డిమాండ్తో ఒక్కసారిగా సిల్వర్ వాడకం పెరిగింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో భాగంగా సోలార్ పలకల తయారీలో అలాగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వేగం పొందుతుంది. ఈ రెండింటిలోనూ సిల్వర్ వాడకం ఉంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ డిమాండ్ పెరిగింది.